చెప్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది మొన్న అరుణాచలేశ్వర కళ్యాణం అది జరుగుతున్నప్పుడు చాలా మంది నేను మాట్లాడితే వాళ్ళు చెప్పారు మేము అరుణాచలం వెళ్ళాలనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాము సో అక్కడ నుంచి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ పూజలు కళ్యాణాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను రవి సో ఇలా చూస్తే కనుక అంటే వేరే స్టేట్స్ నుంచి వేరే జిల్లాల నుంచి వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి నేపథ్యంలో ఆంక్షలు విధించారు కాబట్టి ట్రాఫిక్కి సంబంధించి కూడా కొంత ప్రాబ్లం ఉండొచ్చు ఎవరైనా లేట్గా వస్తూ ఉంటే భక్తుల్ని లోపలికి ఎలో చేసే అవకాశం ఉందా అంటే ఆల్మోస్ట్ 6 అయిపోతుంది కాబట్టి సో ఇప్పటికే ఈ రోజు రాష్ట్రపతి వస్తారు అనే అనౌన్స్మెంట్ నిన్ననే జరిగింది రెగ్యులర్ గా వచ్చేటటువంటి భక్తులు ఉంటారు చాలా మంది టీవీలో వీక్షించేటటువంటి భక్తులు కూడా ఉంటారు కాబట్టి రేపు ప్రెసిడెంట్ వస్తారు కాస్త భక్తులంతా కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఒక 2 గంటల ముందు రావాలి అని ముందుగానే మనం అనౌన్స్మెంట్ ఇచ్చాం కాబట్టి చాలా మంది ఈ రోజు మధ్యాహ్నం 1 o'clock 2 o'clockకే కోటి దీపోత్సవ ప్రాంగణానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో భక్తులకు సాధారణంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా ఒక గేటును కేటాయించి మరి అంటే ప్రెసిడెంట్ వస్తున్నటువంటి ఏరియాల్లో కూడా మనం రెగ్యులర్ గా వివిఐపి గేట్ నుంచి కూడా చాలా మంది భక్తుల్ని అలో చేసేటటువంటి జస్ట్ మినిట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడే బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు సో అక్కడ చారి సిద్ధంగా ఉన్నారు చారి పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు మరి కాసేపట్లోనే 10 నిమిషాల పాటు ఈ స్వాగతం పలకడం అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ముగుస్తుంది అయితే ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి రాష్ట్రపతి చేరుకున్నారు ప్రస్తుతం ల్యాండ్ అయ్యారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రులంతా కూడా స్వాగతం పడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బేగంపేట ఎయిర్పోర్ట్ లో రాష్ట్రపతి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం మొదటి నుంచి రాష్ట్రపతి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తుని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం రాష్ట్రపతి మరి కాసేపట్లోనే రాష్ట్రపతికి స్వాగతం పలకబోతున్నారు ముఖ్యమంత్రి మంత్రులు కేంద్ర మంత్రులంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు అయితే ఇటు నుంచి నేరుగా గవర్నర్ రాజ్భవన్ కి గవర్నర్ ఉండేటువంటి రాజ్భవన్ కి చేరుకుంటారు అక్కడ సుమారు 20-25 నిమిషాల పాటు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత నేరుగా అటు నుంచి కోటి దీపోత్సవం వేదికకి చేరుకోబోతున్నారు ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ కి రాష్ట్రపతి చేరుకున్నారు రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి మంత్రులు అలాగే ముఖ్యమంత్రులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం 5-10 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి స్వాగతం గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ఇటు నుంచి నేరుగా రాజ్భవన్ కి చేరుకుంటారు రాజ్భవన్ లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత భక్తి టీవీ ఎన్టీవీ నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణానికి బయలుదేరుతారు మనం ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా రాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ ని చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ సలహాదారులు ముఖ్యమైనటువంటి అధికార యంత్రాంగం అంతా మనం చూస్తున్నాం రాష్ట్రపతి ల్యాండ్ అయ్యారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మనం విజువల్స్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్రపతి దిగినటువంటి ఫ్లైట్ దగ్గరికి చేరుకుంటున్నారు మరి కాసేపట్లోనే 5-10 నిమిషాల్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి బయలుదేరి రాజ్భవన్ కి చేరుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ కి 5-10 నిమిషాల సమయం పడుతుంది 5-10 నిమిషాల్లో రాజ్భవన్ కి చేరుకున్న తర్వాత అక్కడ సుమారు 30 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటారు ఆ తర్వాత 7:10 ప్రకారం షెడ్యూల్ ప్రకారం 7:10 రాజ్భవన్ నుంచి బయలుదేరుతారు కోటి దీపోత్సవం వేదిక ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం కి 7:20 స్టేడియం ఏదైతే ఎన్టీఆర్ స్టేడియం ఉందో అక్కడికి చేరుకుంటారు.
స్టేడియానికి చేరుకున్న తర్వాత కూడా 5 నుంచి 10 నిమిషాల వరకు లీజర్ టైం ఉంటుంది. అక్కడ ఆ తర్వాత 7:30 ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కోటి దీపోత్సవ వేదిక మీదికి రాష్ట్రపతి చేరుకుంటారు. కోటి దీపోత్సవం కార్తీక మాసం వచ్చిందంటే చాలు కోటి దీపోత్సవానికి సంబంధించినటువంటి భక్తి టీవీ నిర్వహించేటువంటి కోటి దీపోత్సవానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఈ నెల 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించబడుతున్నటువంటి సందర్భం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కోటి దీపోత్సవం వేడుకలలో సీఎం అలాగే కేంద్ర మంత్రులు, హోం మంత్రులు కూడా హాజరయ్యారు. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో నిర్వహించినటువంటి కోటి దీపోత్సవ వేడుకలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా ప్రముఖమైనటువంటి కేంద్ర మంత్రులు అలాగే మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కార్తీక పౌర్ణమి రోజు జరిగినటువంటి వేడుకలకు కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ రోజు కార్తీక మాసంలో నిర్వహించేటువంటి భక్తి టీవీ నిర్వహించేటువంటి కోటి దీపోత్సవంలో అత్యంత విశిష్టమైనటువంటి ప్రాచుర్యమైనటువంటి అంశంగా చూడొచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. గవర్నర్ వచ్చారు. గవర్నర్ పక్కన సీఎం రేవంత్ రెడ్డి పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తన తర్వాత బండి సంజయ్ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీతక్క, మేయర్, మిగతా ప్రభుత్వ సలహాదారులు వీళ్ళంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం.